చించి ఉంచారు. ఈలోగా రావణుడు మళ్ళీ ఇంకో ఇద్దరు గూఢచారుల్ని పిలిచాడు. వాళ్ళ పేరు శుక సారణులు. వాళ్ళిద్దరిని పిలిచి మళ్ళీ వెళ్ళి చూసి రమ్మన్నాడు. వాళ్ళిద్దరూ పాపం ప్రచ్ఛన్న వేషాల్లో వచ్చి ఎంత సైన్యం ఉందో లెక్క పెట్టుకు రమ్మన్నాడు. ఎక్సర్సైజ్ పుస్తకాలన్నీ నిండిపోతున్నాయి. వాళ్ళు రాసుకుంటున్నారు. ఈలోగా విభీషణుడు పసిగట్టేశాడు. వీళ్ళని ఇద్దరిని పట్టుకున్నాడు, తీసుకెళ్లాడు. వీళ్ళు ప్రచ్ఛన్న రూపంలో వచ్చారు. వీళ్ళు దుర్మార్గులు, శుకసారణులు. ఇందాకొచ్చిన శుకుడు కాడు, వీడు ఇంకో శుకుడు. అందుకని శుకసారణుడు. అందుకని రామా వీళ్ళని బంధించి తెచ్చానన్నారు. రాముడు అన్నారు, చూశారా మీరు అన్నారు. మహాప్రభో పూర్తిగా చూడలేదన్నారు. వీళ్ళని తీసుకెళ్లి మళ్ళీ మన సైన్యం చూపించి వదిలిపెట్టండి అన్నారు. ఎన్ని మాటలైనా రాముడిదే, ఎన్ని మాటలైనా రావణుడది. అంటే మీరు ఇందులో తెలుసుకోవలసింది, ఎంతమంది వెళ్ళి చూసొచ్చి భయపడి మార్పు చెంది చెప్పినా వీడు మాత్రం మారడు. వీడి మూర్ఖత్వం అటువంటిది. ఒక్కొక్కడు ఒక్కొక్క మాట అంటుంటాడు. ఏమండి, పరమశివుడు దిగొచ్చినా నేను వినను. నువ్వు వినకపోతే ఇంతోటి నీ దిక్కుమాలిన ప్రజ్ఞ మార్చడానికి శివుడు రావాలా? నీలోంచి బయటికి వెళ్ళిపోతే చాలు, శవం అయి కూర్చుంటాం. హరివీర భయంకరుణ్ణండి. హరిబ్రహ్మాదులు రానివ్వండి, ఇంతోటి వీడి ప్రతిజ్ఞకిట హరిబ్రహ్మాదులు వచ్చి వీడికి ప్రత్యక్షమై వీడిని బతిమాలుతారు. ఒక్కొక్కడు మాట్లాడే మాటకి అర్థం ఉండదు. మూడో కంటి వాడికి తెలియకూడదంటుంటాడు. మూడో కంటి వాడికి తెలియకపోవడం ఏంటి? మూడు కన్నులు ఉన్నవాడికి అన్నీ తెలుస్తూనే ఉంటాయి. మూడో కంటికి తెలియకూడదనాలి, మూడో కంటి వాడికి తెలియకూడదంటాడు వీడు. అన్నీ తప్పులే మాటల్లో. ఒక్కొక్కడి భావ వ్యగ్రత అలా ఉంటుంది. ఆ శుకసారణులు చూసొచ్చారు. చూసొచ్చిన తరువాత సైన్యాన్ని గురించి చాలా గొప్పగా ఉందని మళ్ళీ వాళ్ళు వర్ణన చేశారు. వర్ణన చేస్తే రావణుడు అన్నాడు, వాళ్ళందరూ 100 యోజనములు దాటి వచ్చేశారంటున్నారు కదా, ఒకసారి నాకు చూపించండి, వాళ్ళని చూస్తానన్నాడు. సరే పదమన్నారు. ప్రాసాదం ఎక్కాడు. ఎక్కి నిలబడి ఏది చూపించు, వాళ్ళల్లో ఎవరో నాకొక్కసారి చెప్పు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆ సారణుడు వీడు అడిగాడు కాబట్టి వాడు చెప్పాడు, పాపం వాడి తప్పే ఉంది. అదిగో రావణ అక్కడ చూడు, అక్కడ ఉన్నాడే, ఆయన పేరు ధూమ్రుడు. ఆ ధూమ్రుడి యొక్క తమ్ముడే జాంబవంతుడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన అపారమైనటువంటి పరాక్రమం ఉన్నవాడు. కొన్ని కోట్ల వానరములతో యుద్ధానికి వచ్చాడు. వాడు గట్టిగా పెద్ద పెద్ద కేకలేస్తే వాడి నోట్లోంచి వచ్చేటటువంటి నాదానికి శత్రువుల యొక్క గుండెలు బద్దలైపోతాయి. వాళ్ళకి వేరే ఆయుధాలు అక్కర్లేదు. వాళ్ళకి గోళ్లు ఆయుధాలు, కోరలు ఆయుధాలు, పళ్ళు ఇస్తారు, మోకాళ్లతో గుద్దుతారు, మోచేతులతో పొడుస్తారు, చెట్లు పెకలించేస్తారు, పర్వత శిఖరాల్ని ఊపుతారు, పెద్ద పెద్ద శిలలు తెచ్చి విసురుతారు. వాళ్ళు వేరే ఆయుధాలు పట్టుకోరు. ఒక్కొక్కరిది 10 ఏనుగుల బలం, ఒక్కొక్కరిది 100 ఏనుగుల బలం, కొంతమందిది 1000 ఏనుగుల బలం, కొంతమందిది 1,00,000 ఏనుగుల బలం, కొంతమందిది ఎంత బలమో చెప్పడం కుదరదు అసలు. ఇందులో ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి వాడు ఇంకోడున్నాడు. ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాడు. అటువంటి వాడు ఆయన కాని అడుగు తీసి అడుగు వేస్తే 1 యోజనం దూరం పడుతుంది. ఆయన అంత విశాలమైనటువంటి శరీరం ఉన్నవాడు చతుష్పాదులలో వేరొకడు లేడు. అటువంటి వాడు అడిగో ఆ ఎదురుగుండా కనపడుతున్నాడే ఆయనే. ఆయన సామాన్యమైనటువంటి వాడు కాడు, పనసుడు. 4 యోజనముల విశాలమైనటువంటి శరీరాన్ని పొంది ఉంటాడు. ఆయన భయంకరమైనటువంటి కాయం ఉన్నవాడు. అడిగో ఆ పక్కన కనపడుతున్నటువంటి వాడు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు పేరుకి తగినటువంటి వాడు. 36 కోట్ల వానరములు సర్వకాలముల యందు ఆయన చుట్టూ ఉంటాయి. అదిగో చూశావా, గద ఎత్తి అరుస్తున్నాడు, రారా రావణ పైకని. ఆయన అక్కడ అరుస్తుంటే ఇక్కడ లంకాపట్టణంలో ఉన్న అంతఃపురాల యొక్క ప్రాసాదములు, గోపురములు కదులుతున్నాయి. అంత పెద్ద నాదశక్తి ఉన్నవాడు. ఇన్ని కోట్ల వానరములకు ఆయన అధినాథుడు. ఆయన ఆజ్ఞకి తిరుగులేదు. ఆయన కిష్కింధని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తాడు. రాముడు ఈయన అన్నయ్య ఇంతకన్నా బలవంతుడు. ఒక్క బాణంతో కొట్టి చంపాడు. ఆయన మెడలో ఉన్న మహేంద్రమాలే ఇప్పుడు సుగ్రీవుడి మెడలో ఉంది. ఈ మాల వేసుకోవాలని ఎందరో ఇష్టపడుతూ ఉంటారు, కానీ సుగ్రీవుడు ఆ మాల ధరించి ఉంటాడు. ఆయన బలపరాక్రమముల ముందు ఎవ్వరూ నిలబడలేరు. అటువంటి బలమున్నవాడు. అదిగో అటు చూడు, ఆయన కేసరి, హనుమ యొక్క తండ్రి. ఆయన మేరుపర్వత శిఖరముల మీద తిరుగుతూ ఉంటాడు. ఆ శిఖరములన్నీ బంగారు పర్వతాలు. అక్కడ ఉన్నటువంటి ఫలాల్ని, అక్కడ ఉన్న తేనెని తాగి కొన్ని లక్షల సైన్యంతో ఆయన యుద్ధానికి వచ్చాడు. ఆయన సామాన్యమైనటువంటి శక్తి కాదు. ఆయన యుద్ధానికి వచ్చి మహానాదం చేసి చెట్లు పెట్టి రాళ్లు పెట్టి కొడితే ఒక్క నిమిషంలో కొన్ని లక్షల మంది రాక్షసుల్ని సంహరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అటువంటి వాడే గంధమాదనుడు.
ఆయన యొక్క శక్తి ఇంత అంతా అని చెప్పడం కుదరదు. ఇందులో కొంతమంది బంగారు రంగులో మిలుస్తుంటారు, కొంతమంది కాటుక కొండల్లా ఉంటారు, కొంతమంది భయంకరమైన దంతాలతో ఉంటారు, కొంతమంది కిచకిచలాడుతూ ఉంటారు, కొంతమంది తోకలు పొడుగ్గా ఉంటాయి, కొంతమంది ఎర్రగా ఉంటారు, కొంతమంది పచ్చగా ఉంటారు, సముద్రంతో పోటీ పడుతుంటారు. చూడు రావణ, గుహల నిండా వాళ్లే, పర్వతాల నిండా వాళ్లే, కొండల నిండా వాళ్లే, సముద్రం మీద వాళ్లే, ఆ వారధి మీద వాళ్లే, ఎటు చూసినా లంకాపట్టణం చుట్టూ వానరులే. ఈ వానరులు రాగా ఇంకా వానరాలు వస్తూనే ఉన్నాయి వారధి దాటుతూ. ఎన్ని కోట్ల వానరములు వస్తున్నాయో నువ్వు చూడు. లంకాపట్టణం చుట్టూ ఉన్న వనాల మీద ఉన్న ప్రతి చెట్టు మీద భల్లూకాలే. ఈ భల్లూకాలన్నింటికీ జాంబవంతుడు నాయకుడు. ఆయన త్రివిక్రముడికి 21 సార్లు ప్రదక్షిణం చేశాడు. అంతటి అపారమైన శక్తి ఉన్నవాడు జాంబవంతుడు. అందులో ఒకడేమిటి, గవయుడు, గయుడు, గవాధ్యక్షుడు, ఒక్కొక్కడు 1,000,000 ఏనుగుల బలం ఉన్నవాడు. అటువంటి బలశాలురందరూ ఇవాళ యుద్ధానికి వచ్చేశారు. వాళ్ళ యొక్క శక్తి ఎటువంటిదో, వాళ్ళు ఎంత సైన్యం ఇవాళ నీ మీదకి యుద్ధానికి వచ్చిందో ఒక్కసారి చెప్తాను రావణ, విను. సాధారణంగా మనుష్యులు ఏదైనా చెప్పాలంటే 100తో మొదలు పెడతారు. అటువంటి 100లు 10 అయితే 1000, అటువంటి 10,000 అయితే 10,000 తీసుకొస్తే 10,000, అటువంటి 10,000 10 అయితే 1,00,000, అటువంటి లక్షలు 10 అయితే 10 లక్షలు, అటువంటి 10 లక్షలు 10 అయితే 1,00,00,000, 1,00,00,000 కోట్లయితే 1 శంకు, 1000 శంకువులైతే 1 మహాశంకు, 1000 మహాశంకువులైతే 1 వృందము, 1000 వృందములైతే 1 మహావృందము, 1000 మహావృందములైతే 1 పద్మము, 1000 మహాపద్మములైతే 1 ఖర్వము, 1000 ఖర్వములు 1 మహాకర్వము, 1000 మహాకర్వములు 1 సముద్రము, 1000 సముద్రములు 1 ఓఘము, 1000 ఓఘములు 1 మహౌఘము. అటువంటిది సముద్రేణ శతేనైవ మహోగేన తథైవచ ఏష కోటి మహోఘేన సముద్ర సదృశేన చ. ఇలాంటి పద్మాలు, శంకువులు, ఇటువంటి మహోగవాలు ఎన్నున్నాయి అన్నది లెక్క పెట్టి చెప్పడం కుదరదు ఈ వానరులకి. అన్ని కోట్ల 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 మంది ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో ఎవడికి చేత కాదు. అంతమంది వానరులు, అంతమంది భల్లూకములు, అంతంత ప్రవీణులు, అంత యుద్ధ విద్యా పారంగతులు వచ్చి విడిది చేసి ఉన్నారు. అదిగో ఆ మధ్యలో నిలబడినటువంటి వాడు హనుమ. ఆయన బంగారు శరీరంతో మెరిసిపోతుంటాడు. ఆయనకి బ్రహ్మగారి వరం ఉంది. ఆయన ఏ అస్త్రశస్త్రములకు కట్టుబడడు. ఆయన ఒక్కడే ఈ లంకాపట్టణాన్నంతటినీ తిరగదొయ్యాలని ఆలోచన చేస్తున్నాడు. ఎంత తీవ్రమైనటువంటి నేత్రములతో లంకవంక చూస్తున్నాడో చూడు రావణ. ఆయన పక్కన ఉన్నవాడు నల్లటి నీలమైనటువంటి శరీరంతో మిరిసిపోతున్నాడే, పద్మాల లాంటి కన్నులున్నాయే, కన్నుల చివర ఎర్రటి కొనలు తేరి ఉన్నాయే, ఎడమ చేత్తో కోదండం పట్టుకున్నాడే, వెనక అక్షయబాణ తూణీరములు కట్టుకున్నాడే, సాముద్రిక శాస్త్రంలో ఎలా ఉండాలని చెప్పారో అలా ప్రోతపోసినటువంటి సౌందర్య రాసే ఆయన పేరే రాముడు. ఆయన పరమధర్మాత్ముడు, పితృవాక్య పరిపాలకుడు. ఆయనే జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని ఒక్కడే కొట్టాడు రావణ. ఆ రాముడు ఇవాళ వచ్చేశాడు లంకాపట్టణం మీదకి. ఇంకా నువ్వేమి యుద్ధం చేస్తావో ఆలోచించుకో. ఆయన బహిప్రాణం లక్ష్మణుడు. ఆయన నిరంతరం అన్నగారిని కంటిని కనురెప్ప కాపాడినట్టు కాపాడుతుంటాడు. రామతుల్యమైన పరాక్రమం ఉన్నవాడు. ఎన్ని అస్త్రశస్త్రములు రాముడికి తెలుసో అన్ని లక్ష్మణుడికి తెలుసు. వాళ్ళ కోదండము నుండి ఆ బాణములు వినిర్ముక్తమైతే కాపాడగలిగిన వాడు వేరొకడు ఉండడు. అటువంటి రామలక్ష్మణులు, ఈ సైన్యము అంతా వచ్చింది అని దాన్ని చూసి పొంగిపోయి ఓహో కామెంటరీ చెప్తున్నాడు. రావణాసురుడు అటు చూడ్డం అనేసి వీడిని చూశాడు, పొంగిపోయి చెప్పేస్తున్నాడు. అలా ఆగన్నాడు. ఆగి నమస్కారం పెట్టాడు. ఏరా నీకు ఎంత సంతోషంగా ఉందిరా వాళ్ళ గురించి చెప్పడం అంటే. నేను చూస్తూనే ఉన్నాను రా నీ వాక్ప్రవాహం. ఎంత సంతోషపడిపోతున్నావురా వాళ్ళ గురించి చెప్తూ. కృతజ్ఞత అంటే ఇది కాదు. నా అన్నం తిన్నావా, నా ఉప్పు తిన్నావా, వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళని చూసి ఇంత పొగిడేస్తున్నావా. ఉరే ఇంకొకడైతే ఇప్పుడే పీకలు తీసేద్దురా. ఇది రాముడికి రావణుడికి తేడా. కానీ మీరు నాకు చాలా ఉపకారాలు చేశారా గతంలో, అందుకు వదిలేస్తున్నాను. ఇంకెప్పుడైనా మీ ముఖాలు కనపడ్డాయో పీకలు ఎగిరిపోతాయి, పొండి ఇక్కడి నుంచి అన్నారు. అమ్మ బాబోయ్ అని జయీభవ విజయీభవ అని అరుచుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు.